ఖమ్మం జిల్లా కాంగ్రెస్ జిల్లాని నిరూపించుకునే దానిలో ఆ పోరాటంలో రేణుకా చౌదరి పాత్ర. రేణుకా చౌదరి పాత్రే ఉండేదాడ. రేణుకా చౌదరి గారు కష్టకాలంలో ఖమ్మం కాంగ్రెస్ నేతలను ఆదుకున్న రేణుకమ్మను ఇప్పుడు ఖమ్మం నుంచి పంపించేయాలి అని ఎవరైనా ప్లాన్ చేస్తున్నారా? మేము ఆమెని మోసం చేశాం. ఒకవేళ సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేయను అని అంటే ఆ టికెట్ వచ్చేది రేణుకా చౌదరికేనా, అక్కడ నుంచి పోటీ చేసేది మీరేనా? ఏమండి, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఒకవేళ ఏదైనా కారణాలతో అంటే బట్టి విక్రమార్క ఆయన సీఎం కోసం ఆశించారు, ఆయన ఒప్పించింది అధిష్టానం రేవంత్ రెడ్డికి. ఎవడు ఏమీ త్యాగాలు చేయటం లేదు. మేము త్యాగం చేసేది పొచ్చకాయ. అన్నపై చెల్లెల్ని పోరాటానికి పంపించింది కాంగ్రెస్. అక్కడ ఆ చెల్లెలు చంద్రబాబు రాజకీయంలో చిక్కుకొని ముందుకు వెళుతోందని. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది, అధికారాన్ని కైవసం చేసుకుంది. మరి రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఏం జరగబోతోంది? తెలంగాణలో ఎన్ని సీట్లను కాంగ్రెస్ గెలవబోతోంది, లోక్సభ స్థానాలను? అలాగే ఖమ్మంలో ఎవరు పోటీ చేయబోతున్నారు? కేంద్రంలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు? ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుంది? ఇవన్నీ కూడా మాట్లాడదాం. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ లీడర్, మోస్ట్ ఎనర్జెటిక్ ఫైర్ బ్రాండ్ లీడర్ రేణుకా చౌదరి ప్రస్తుతం మనతో ఉన్నారు. రేణుకా చౌదరితో మాట్లాడదాం. రేణుకా చౌదరి గారు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇప్పుడు తెలంగాణలో ఎన్ని లోక్సభ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది అనే దానికంటే ఖమ్మం లోక్సభ నుంచి పోటీ చేసేది ఎవరు అనే చర్చ ఎక్కువగా జరుగుతుంది. నిజమే, ఖమ్మం ఎప్పుడు కూడా న్యూస్లోనే ఉండాలి కాబట్టి. అండ్ వాస్తవానికి ఖమ్మంలో ఎవరు పోటీ అనేది కౌన్ బనీగా కరోడ్పతి సవాల్ అది. కాబట్టి అధిష్టానం నిర్ణయం తీసుకున్న తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా దాంట్లో భాగస్వాములుగా ఉంటారు. ఎవరు పోటీ చేసినా ఖమ్మం నుంచి దిగ్విజయంగా గెలిపించుకుంటాము ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తలు అని చెప్పేది మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్ని అనేది సవాలే లేదు. 17కు 17 గెలవాలి అనే ధీమాలోనే రంగంలోకి మేము దిగుతున్నాం. 17కి 17 గెలవాలి అనే ఆ పట్టుదలలో మేము దిగుతున్నాం. తర్వాత చూసుకుందాం ప్రజలు ఏం తీర్పిస్తారు. బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. రేణుకా చౌదరి గారు, మళ్ళీ చెప్తున్నా, మీరు మోస్ట్ ఎనర్జెటిక్ ఫైర్ బ్రాండ్ లీడర్ కాంగ్రెస్లో. ఇప్పటికీ ఆ ఫైరింగ్ స్పిరిట్, ఆ స్ట్రెంగ్త్ అలాగే ఉందా పోరాటం చేసేదాన్ని? ఏంటా ప్రశ్న? అలా లేకపోతే ఎలా కనిపిస్తున్నాను? నీరసంగా మంచం మీద పడి ఉన్నానా? లేదే, నడుస్తూనే పోతాను. ఈ బ్యాటరీ ఎవరు రెడీ? ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, ఇప్పటి వరకు మీరు ప్రతిపక్షాలపై పోరాటం చేశారు. ఇప్పుడు ఖమ్మం సీటు కోసం సొంత పార్టీ నేతలపై ఫైట్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు. ఏం లేదండి, ఎందుకు మేమంతా అన్యోన్యతగా ఉన్నాం. అసలు ఖమ్మం జిల్లాలో ఏకతాటిపై ప్రతి కార్యకర్త కరుడు కట్టిన కాంగ్రెస్ నాయకుడు అందరూ కలిసి పనిచేస్తాం. మా ధీమా ఏంటంటే ముందు కంటే ఎక్కువ మార్జిన్ పెరగాలని చెప్పి, అంతకు తప్పితే రెండో ఆలోచనే లేదు, ఎవ్వరికీ కూడా లేదు. ఏ భిన్న అభిప్రాయాలు ఉన్నా కూడా ఎన్నికలు అని అనేటప్పటికీ, ఇక్కడ పోటీ చేసేటప్పటికి సోనియా గాంధీ గారు వస్తారనేది మాత్రం మేమంతా ఎదురు చూస్తున్నాం. మా కోరిక, మా హక్కు. ఎందుకంటే గత 2 ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇతర జిల్లాల్లో ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ జిల్లా అనేది నిరూపించుకున్నాం. కాబట్టి మా హక్కు. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తల్లిగా ఆవిడ రావాలి. వారికి మేము దిగ్విజయంగా గెలిపించుకుంటాం. ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా మెజారిటీ మేము చూపిస్తాం. ఎంత మెజారిటీలో మేడం గెలుస్తాం. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ జిల్లాని నిరూపించుకునే దానిలో, ఆ పోరాటంలో రేణుకా చౌదరి పాత్ర ఎంత? హలో, రేణుకా చౌదరి పాత్రే ఉండేదాడ అలాంగ్ విత్ ఆల్ అవర్ కార్యకర్తలు. నేను కార్యకర్తనే, నేనేం నాయకురాలుగా మాట్లాడటం లేదు. నేను కార్యకర్త, కానీ నేను మా క్యాడరు మేమంతా కలిసికట్టుగా ఇన్ని రోజులు భుజానికి భుజానిచ్చి ఎవరు వచ్చినా గెలిపించుకునే ధీమా సత్తా మేము సంపాదించుకున్న వాళ్ళమే. కాబట్టి ఎవరు ఏంటి ఇవన్నీ మీరు అమాయకంగా క్వశ్చన్లు ఎందుకు అడుగుతారండి? అంటే మీడియాలో నడపాలి కాబట్టి. ఖమ్మంలో పట్టు సాధించింది మేము, ఖమ్మం మా ఇలాక అంటూ చాలా మంది చెప్తున్నారు. అలా ఈ కాలం చెప్తే ఏం లాభం? ముందు నుంచి ఉన్న ప్రూఫ్ ఎవరి దగ్గర ఉంది అని ఎవరైనా చెప్పొచ్చు. చెప్పేదానికి ఏముందిలే, ఆడ ఏవి ట్యాక్స్ లేదు, జిఎస్టీ లేదు, ఎవరైనా మాట్లాడేసేవచ్చు.
నా అన్నంత మాత్రాన అది నిజం కాదు కదా. నడి రాత్రిలో కాంగ్రెస్ కార్యకర్తల్ని కాపాడుకుంటూ ప్రతిసారి ఎదురీత టీఆర్ఎస్, బీఆర్ఎస్ అది ఏం పేర్లో వాళ్ళు బీజేపీ వీళ్ళందరినీ మేము పోరాడుతూ అటు కమ్యూనిస్టులు కూడా కొన్నిసార్లు మాకు వ్యతిరేకంగా చేశారు. అటువంటి దీంట్లో కాంగ్రెస్ కార్యకర్త నిలబడ్డారు. 10 సంవత్సరాలుగా పదవులు లేకుండా నా పిల్లలు పనిచేశారు. అండ్ ఎన్నో ఎంత నరకానికి మేము ఇదయ్యాము, గురి అయ్యాము, ఎన్ని నాన్సెన్స్ మేము టాలరేట్ చేశాము కార్యకర్తలకు తెలుసు. రేణుకా చౌదరి గారు కష్టకాలంలో ఖమ్మం కాంగ్రెస్ నేతలను ఆదుకున్న రేణుకమ్మను ఇప్పుడు ఖమ్మం నుంచి పంపించేయాలి అని ఎవరైనా ప్లాన్ చేస్తున్నారా? ఎవరు అట్లా పుట్టినోడెవడు, ఈ జన్మ ఎత్తినోడు ఎవడబ్బా ఈ దేశంలో? రేణుకా చౌదరిని పంపించేదానికి నువ్వెవరు? నువ్వేం పంపించనక్కర్లేదు. నీ స్థానం ఏదో మీరు ఎదుర్కొని ఎవరండి అట్లా మాట్లాడేది? నాన్సెన్స్ అలా ఫెలోస్. కాకపోయినట్లయితే మీరు ఖమ్మం నుంచి పోటీ చేయాలని అనుకుంటూ ఉన్నారు. గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలుస్తుందా ఓడుతుందా అనే టైంలో కూడా మీరు చివరి నిమిషంలో పోటీ చేశారు. కానీ ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది అనే సంకేతాలు కనిపిస్తున్న సమయంలో మీ నేతల నుంచే పోటీ వస్తుంది. మీ నేతల కుటుంబ సభ్యులే అప్లికేషన్స్ ఇచ్చారు. అప్లికేషన్స్ ఇవ్వటంలో తప్పేముందండి? అది రాజ్యాంగ హక్కు, అధికారము. ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఎవరైనా అప్లికేషన్లు ఇచ్చుకోవచ్చు. అది అప్లై నో రిప్లై కూడా చాలా రోజులు జరుగుతాయి. ఇవన్నీ reply జరుగుతుంటాయి. ఎవరికైనా ఎవరైతే ఇది కారో వాళ్ళకి నో రిప్లైనే వస్తుంది. అప్లై చేయటంలో తప్పులేదు. రిప్లైలో ఇదంతా ఉండేది రిప్లైలో. సో మీకు హామీ ఉందా? నాకు హామీ ఎందుకు? నేను అడిగానా? నేను అడిగేది ఓన్లీ వన్ థింగ్, సోనియా గాంధీ గారు రావాలి. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. సోనియా గాంధీ గారికి 2 సార్లు ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు మేము ఆమెని మోసం చేశాం. సోనియా గాంధీ గారిని మేము ఈ రాష్ట్రం గెలిపించుకోలేకపోయాం. దానికి సిగ్గుచేటు. దానికి ఇదిగా మేము ఈసారి పిడికి పట్టి నడుము కట్టి మేము కదం తొక్కాం. డూ ఆర్ డై. ఖమ్మం జిల్లా లీడ్ ఇవ్వాలని యథాప్రకారంగా గతసారి కూడా మేము మా వాళ్ళు 6 మందిని కొనుక్కున్నారు టీఆర్ఎస్. కానీ మేము గతంలో కూడా ఇదే 6 సీట్స్ 9 సీట్స్ గతంలో మాకేం కొత్త కాదు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ జిల్లా, దాంట్లో రెండో ఆలోచన లేదు ఈ జన్మకి వచ్చే జన్మకు కూడా. ఖమ్మం లోక్సభ స్థానాన్ని సోనియా గాంధీ కోసం రిజర్వ్ చేసి పెట్టాను అంటున్నారు రేణుకా చౌదరి. నేనేం రిజర్వ్ చేసి పెట్టాను అంటే కదా, మీరు ఆమెకు హక్కు అడుగుతున్నారు. సార్. మీరే కదా అడుగుతున్నది. ఆమెకు హక్కు, రాష్ట్రం అంతా ఆమె మాకు పెట్టిన భిక్షం. మేమేంది రిజర్వ్ చేసేది ఆమెకి? ఓకే, మీరు అడుగుతున్నారా? కాంగ్రెస్ నేతలందరూ అడుగుతున్నారు. కాంగ్రెస్ అందరూ తెలంగాణ అడుగుతున్నారు. నుంచి పోటీ చేయమని అంటుంటే రేణుకా చౌదరి ఖమ్మం నుంచి పోటీ చేయమని అడుగుతున్నారు. అవును, ఖమ్మంకే హక్కు ఉండేది. గత 2 ఎన్నికల్లో మీరు రిజల్ట్ చూడండి. ఇతర జిల్లాలకి మమ్మల్ని పోల్చి చూడండి. ఇతర జిల్లాల్లో ఏమొచ్చింది, ఖమ్మం జిల్లా ఏం జవాబు ఇచ్చింది. కాబట్టి మా హక్కు అని అంటున్నాం. మాకు హక్కు, అధికారం. సోనియా గాంధీ గారు ఇంతకుముందు కూడా ఖమ్మం జిల్లా 2-3 సార్లు వచ్చారు. మొన్న ప్రియాంక గారు వచ్చి ఎంతో మాకు ఎక్సైట్మెంట్ పెంచారు. రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు ఊరంతా కాదు దేశమంతా కదిలినట్టు అంతమంది జనాభా, అంత ఆపినా కూడా బీఆర్ఎస్ స్వతహాగా వచ్చేసారు. కాబట్టి మీకే తెలుసా ఈ ఇషారా? పోటీ చేస్తారా సోనియా గాంధీ? చెయ్యాలి అని కోరుతున్నాము. మేము మేడంని రిక్వెస్ట్ చేశాము. రాష్ట్రం ముఖ్యమంత్రి గారు ఒక తీర్మానం చేశారు. ఆ తీర్మానంలో మా నాయకులందరూ అని మీరు చెప్తున్నారు, పొడిచి అందరూ కూర్చున్నారు ఆ తీర్మానంలో. మరి దాని తర్వాత ఇంకో ఆలోచన ఎందుకు? కానీ మళ్ళీ మీరు కూడా ఎందుకు గాంధీ భవన్ లో దరఖాస్తు చేశారు? నేను మీ ఇవ్వలే దరఖాస్తు, కార్యకర్తలు నేను పోనేలేదు. ఎవరు చెప్పారు? కార్యకర్తలు వాళ్ళంతకు వాళ్ళకి హక్కు ఉంది. వాళ్ళే డబ్బులు పెట్టారు, నేను డబ్బులు కూడా ఇవ్వలేదు. వాళ్ళంతకు వాళ్ళు వెళ్ళి వేసేసి వచ్చారు. చోకే వేస్తారు, ఏముంది దానికేముంది. ఓకే, ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఒకవేళ సోనియా గాంధీ పోటీ చేయకపోతే, మీరు ఆ నినాదాన్ని తీసుకొచ్చారు, సోనియా గాంధీ పోటీ చేయకపోతే ఆ స్థానాన్ని మాకు కేటాయించండి అని అడుగుతున్నారు. పొంగులేటి శ్రీనివాస బ్రదర్ అడుగుతున్నారు, బట్టి విక్రమార్క భార్య అడుగుతున్నారు, నందిని అడుగుతున్నారు, అలాగే తుమ్మల కుమారుడు కూడా కేటాయించమని అడుగుతున్నారు. ఏమండి, ఏ మాట కామాట? విహెచ్ కూడా అడుగుతున్నారు. ఆ విహెచ్ ముందు నుంచే అడిగారులే. ఆయనకు మంచి బ్రహ్మాండం రికార్డు ఉంది కాబట్టి ఆయన అడుగుతూనే పోతారు. అది పర్వాలేదు, ఎవరైనా అడగొచ్చు కదా. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారంగా, రాజ్యాంగం హక్కుల ప్రకారంగా ఎవరైనా అడగొచ్చు. ఏ సీట్కైనా ఆశించవచ్చు, అడగొచ్చు. అర్హత ఉందా లేదా అని ఆత్మ పరిశీలన మనం చేసుకోవాలి. ఎక్కడంటే అక్కడ రిమ్మాళ్ళు వేస్తా పోతే అది మన విలువే తగ్గిపోతుంది. కాబట్టి ఎవరైనా ఆశించవచ్చు. ఎవరైనా వాళ్ళు ఈ ముగ్గురులో నాకు తెలియదండి, నాతో ఎవరూ చర్చించలేదు, నన్ను ఎవరు అడగలేదు కూడా. మనం ఇది ఆలోచిద్దామా ఇక్కడ అక్కడ అని ఎవరూ అడగలేదు. తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నే లేదు,
పొంగులేటి గారు కూడా ఏం చెప్పలేదు. ఇంకా బట్టి గారు ఈజ్ డిప్యూటీ సీఎం కాబట్టి ఆయనకే తెలుసు. ఆమ్, మేము నేను నా స్టాండ్ సోనియా గాంధీ గారు రావాలి. సోనియా గాంధీ గారు కాదు అన్నప్పుడు ఇవన్నీ ఆలోచిస్తాం, ఓకే, చర్చిస్తాం. సోనియా గాంధీ గారు కాదు అంటే మీ ఆప్షన్ ఏంటి? మీరు ఇంతవరకు నేను అడగలేదు అని అంటున్నారుగా. నేను అడగలేదు, ఉమ్, పోయిసారి కూడా అడగలేదు, మీకు తెలుసు అది. ఎల్లుండి లాస్ట్ డే నామినేషన్ అంటే ఇవాళ చెప్పారు, ఉమ్. అధిష్టానం చెప్పారు కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్తే గొప్పగా నైతిక గెలుపు మాదే. 4.5 లక్ష ఓటు పైసా పంచకుండా 6 మంది ఎమ్మెల్యేస్ డిఫెక్ట్ అయిపోయి వెళ్ళిపోయి, డీసీసీ గారు కూడా మాకేమంత గొప్పగా మద్దతు చేయలేదు ఆ ఎన్నికల్లో. అటువంటి పరిస్థితుల్లో అయినా కూడా మాకు 4.5 లక్షలు అంటే అది ఖమ్మం జిల్లా, కాంగ్రెస్ జిల్లా. అంటే గత ఎన్నికల్లో మీకు బట్టి విక్రమార్క సపోర్ట్ చేసుంటే కొంచెం ఇంకా ఫేవర్ అయ్యి ఉండేదా? నో, నేను బట్టి విక్రమార్క గారి పేరే రాలేదు. మీరేందో అంటే మళ్ళీ ఎవరో మాట్లాడతారు. చేయలేదని అంటున్నారు కదా. డీసీసీ గురించి చెప్తుంటే మీరు DCC ఇంకా తో పాటు ఏబీసీకి మిగిలిన ఎవరు వెళ్ళిపోతే ఎట్లా బట్టి అండి? విక్రమార్క చేశారా మీకు గత ఎన్నికల్లో? అది బట్టి విక్రమార్క గారిని అడగండి, ఎందుకు చేయరు? ఆయన కాంగ్రెస్ మనిషి కాదా? కంపల్సరీగా చేయాల్సిందే, ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలంతా చేశారా? ఎవరైతే బీఆర్ఎస్ మాకు నేతలే లేరు కదండి ఆ టైంకి, అందరు వెళ్ళిపోయారు కదా. బీఆర్ఎస్ అందరినీ కొనుక్కున్నారు, మూటముల్లా సర్దుకొని వాళ్ళని ఇదిగో ఆదివారం బజార్లో గొర్రెలు అమ్ముకున్నట్టు వాళ్ళు అమ్ముడుపోయారు. మిగిలిన మరో ఎమ్మెల్యే అయినా చేశారు అప్పటి ఎమ్మెల్యే? ఆయన చేయాల్సిందే, చేయకపోతే కార్యకర్తలు తిరగబడతారు. ఓకే. నాకు ఆయన కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి అక్కడ, కాబట్టి చేసే బట్టి ఉంటారు కంటే కదా. ఎక్కువ ఓట్లు మీకు. అవును, వచ్చాయి మధ్యలో. ఓకే, మళ్ళీ నేను అదే క్వశ్చన్ అడుగుతున్నాను. ఒకవేళ సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేయను అని అంటే ఆ టికెట్ వచ్చేది రేణుకా చౌదరికేనా? అక్కడ నుంచి పోటీ చేసేది మీరేనా? ఏమండి, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. రాజకీయాలు ఒక చదరంగం. ఈ చదరంగంలో ఏ పాము ఎటు కదిలితే ఎటు పార్టీ బెనిఫిట్ అవుతుంది అనేది ఆలోచించేది అధిష్టానం. ఉమ్, సో మేమంతా ఒక తీర్మానంలో అధిష్టానానికి వదిలేసినాం, వాళ్ళు డిసైడ్ చేస్తారు. మాకు లైఫ్ అండ్ డెత్ ఇష్యూ, గెలవాలి, రెండు ఆలోచన లేదు. గెలిచే క్యాండిడేట్ ఎవడన్నా కానీ ఇంద్రుడా చంద్రుడా దిగి వస్తారా నాకు తెలవదు. ఈ 17కు 17 సీట్లలో గెలిచే క్యాండిడేట్కే గుర్తింపు, ఇంకోరికి లేదు. ఆ నలుగురిలో ఎవరికైనా గెలిచే సత్తా ఉందా? ఏ నలుగురిలో? బిహెచ్ పోటీ పడుతున్నారు, తుమ్మల కుమారుడు పోటీ పడుతున్నారు, మల్లు నందిని పోటీ పడుతున్నారు, పొంగులేటి ప్రసాద్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఏమండి, ప్రజాస్వామ్యంలో పోటీ ఎవరైనా చేయొచ్చు అని చెప్పాను, చేస్తారు. ఇది వాళ్ళు నాయకులు క్యాండిడేట్ల మీద కాదు, అంటే గతంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఏం డిసైడ్ చేస్తారు, వాళ్ళ ఇష్టాలపైనే టికెట్, లేకపోతే ఓడిపోతారు అంతే. ఒకరు బీఆర్ఎస్ ని చూసినప్పటికీ కూడా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ని రెపరెపలాడిస్తూ ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ ని టచ్ చేయను అని చెప్పారు. ఒక ఎమ్మెల్యేని కూడా ఒకరు అన్నారు ఖమ్మాన్ని ఓన్ చేసుకుంటూ, మరొకరు పాదయాత్ర చేస్తూ నేను రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ని బలోపేతం చేస్తూ వచ్చాను కాబట్టి మా కుటుంబం నుంచి టికెట్ ఇవ్వండి అని అడుగుతున్నారు. అలాగే తుమ్మలు కూడా అడుగుతున్నారు. సో కుటుంబ సభ్యుల నుంచి టికెట్ అడుగుతున్న జాబితా పెరుగుతోంది. బాగాలేదండి అది, మాకు పార్టీకి కూడా మంచి పేరు రాదు అట్లా. అందరం కుటుంబ సభ్యులే తీసుకుంటే అది మంచిది కాదు. మాకు అసలు వారసులు మా కార్యకర్తలు. మరి ఎవరు అడిగారు ఎవరు అడగలేదు నాకు తెలియదు, నాతో ఎవరు చర్చించలేదు కాబట్టి నేను దాని మీద కమెంట్ కూడా నేను అంటే మీరు చేయలేను. ఖమ్మం జిల్లాలో అంత బలమైన నేత కుటుంబ సభ్యులకు టికెట్లు అడిగేటప్పుడు అది ఉదయపూర్ డిక్లరేషన్ కూడా విరుద్ధం అని అన్నప్పుడు కనీసం మీతో చర్చించలేదా? మీరు లేదండి. పోటీలో ఉన్నారని అందరికీ తెలుసు. మీరు అంటే ఆ నేను సీట్ల- పోటీలో అనేది ఎప్పుడూ శాశ్వతం అండి. నేను ఖమ్మం జిల్లా ఆడబిడ్డగా నాకు హక్కు, అధికారము, అన్యోన్యత, ప్రేమ, ఈ పేర్లు బిరుదులు నాకు ఉన్నాయి ఖమ్మం జిల్లా ఆడబిడ్డగా. కాబట్టి కంటిన్యూస్లీ క్యాండిడేట్గా నేనే కనిపిస్తాను నా కార్యకర్తలందరికీ. కానీ అధిష్టానం నిర్ణయం పైన ఇవన్నీ ఉంటాయి. అధిష్టానం ఎందుకు ఏం చెక్ పెడతారనేది చూడాలి. మనం గెలవాలి, ఖమ్మం జిల్లానే కాదు యావత్ తెలంగాణలో 17కు 17 సీట్లు మనం గెలవాలి అనే ధీమాలోనే మేమంతా రంగంలో ఉన్నాం. ఒకవేళ ఏదైనా కారణాలతో అంటే బట్టి విక్రమార్క ఆయన సీఎం కోసం ఆశపడ్డారు, ఆశించారు, ఆయన ఒప్పించింది అధిష్టానం, రేవంత్ రెడ్డికి సీఎం ఇచ్చారు. సో నేను సీఎం సీటు త్యాగం చేశాను కాబట్టి మా కుటుంబం నుంచి ఇంకొకరికి ఇవ్వాలి అని అడిగిన ఇదిగో ఒక్కటి నేను చెప్తున్నానండి, ఎవరెంత నేత అయినా ఎవడు ఏమీ త్యాగాలు చేయటం లేదు. ఈ భ్రమలు కొంచెం దూరం పెట్టుకొని భూమికి దిగి వస్తే అందరికీ ఆరోగ్యానికి మంచిది. ఏంది మేము త్యాగం చేసేది? పుచ్చకాయ త్యాగం చేసింది శ్రీమతి సోనియా గాంధీ గారు. ప్రధానమంత్రి చేస్తామని ఆ రోజు ప్రజలందరూ ఎన్నుకుంటే కూడా ఆమె నాకు వద్దు, నేను ప్రజలకు అంకితమైనానని ఏ పదవి స్వీకారం చేయకుండా పక్కకు జరిగి కూర్చున్నారు. త్యాగం చేస్తూ ఉండేది రాహుల్ గాంధీ గారు.
కశ్మీర్ టు కన్యాకుమారి ఆయన స్వార్థం లేకుండా నన్ను సీఎంఓ పిఎంఓ చేయమని ఆయన కోరికలు లేకుండా ఆయన నడిచిన పాదయాత్ర ముందు మేము నడిచే పుచ్చకాయ పాదయాత్రలు దేనికి పనికిరావు. ఇవన్నీ మనం చేసుకుంటే డ్రామాలు, మన భ్రమ. ఎవ్వరు ఎవరికి ఇక్కడ పెద్ద మెహర్బానీ చేసిన వాళ్ళు ఎవరూ లేరు. అందరూ స్వార్థం చూసుకున్నోళ్ళే. గాంధీ కుటుంబం పేరు చెప్పి వాళ్ళని తిప్పి వాళ్ళని అలసట ఇది అది ఆలోచించకుండా వాళ్ళని మేము దురుపయోగం చేసుకొని మా స్వార్థం మేము చూసుకోవటం తప్పితే వాళ్ళు వీళ్ళు అనేది జస్ట్ ఫర్గెట్ ఇట్. ఎవ్వరూ ఏం త్యాగాలు చేయలేదు సార్. ఇన్ని త్యాగాలు అక్కర్లేదు కూడా, పార్టీకి ఏం అక్కర్లేదు. త్యాగం చేసిండేది గాంధీ కుటుంబం. నడి బజార్లో ఊపిరి వదిలేసింది స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. ఒక చిరునవ్వుతో సంతకం పెట్టి రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఆడవాళ్ళు భవిష్యత్తు మార్చేసి మాకు 33%, కొన్ని రాష్ట్రాల్లో ఇవాళ రోజుకి 50% ఆడవాళ్ళు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులుగా పోటీ ఊహించుకోలేని విధంలో అందరూ రంగంలోకి దిగారు. వారు త్యాగం చేశారు. ఇందిరమ్మ త్యాగం చేశారు. ఎస్, ఈ దేశానికే గ్రీన్ రెవల్యూషన్. రైతు అంటే ఏది, ఇవాళ కౌలు రైతు వరకు కుటుంబం మాత్రమే ఆలోచించారు. అగ్రేరియన్ రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్ ఇవన్నీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. త్యాగం చేసింది మా నాయకులు. త్యాగాలు కాంగ్రెస్ నేతలకు మాత్రమే కనిపిస్తున్నాయా, దేశానికో రాష్ట్రానికో కూడా కనిపిస్తున్నాయా? ఇది యావత్ ప్రపంచానికి కనిపిస్తున్నాయి వాళ్ళు చేసిన త్యాగాలు. అందరూ గుర్తుపడతారు. శ్రీలంక అటువంటి రాష్ట్రపతులందరూ కూడా వాళ్ళందరినీ కుటుంబ సభ్యులుగానే వాళ్ళ పేర్లు పెట్టి పిలిచే అంత గుర్తింపు వాళ్ళకి, అంత దగ్గరగా వాళ్ళందరూ కదిలి యావత్ ప్రపంచం రికగ్నైజెస్ కాంగ్రెస్ పార్టీ. చరిత్ర ఏంటి, ఈ దేశ చరిత్రలో కాంగ్రెస్ పాత్ర ఏంటి అందరికీ తెలిసిన నిజాలు. మన దేశంలో ఏం చేస్తాం, చదువులేని వాళ్ళు దొంగ సర్టిఫికెట్లు వేసుకొని పార్లమెంట్కి వచ్చి 70 సంవత్సరాలు ఏమీ జరగలేదని చదివేస్తే ఉన్నమతిపోయినట్టు చెప్తే చిన్న పిల్లలు నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఇవాళ యావత్ ప్రపంచం మీ అరిచేతిలో మేము పెట్టాము సెల్ ఫోన్ ద్వారా. స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఇచ్చిన అవకాశం. ఇవాళ నువ్వు గూగుల్ కానీ సఫారీ కానీ టింగుమని కొట్టుకుంటే నీకు యావత్ ప్రపంచం అన్ని న్యూస్లు తెలుస్తాయి. కానీ కొంతమంది పార్లమెంట్కి చేరతారు న్యూస్ తెలియని వాళ్ళు, చదవలేని వాళ్ళు. చదవకుండా 70 సంవత్సరాలు ఏమీ జరగలేదు అని ప్రచారం చేసి దుష్ప్రచారం దేశంలో వాళ్ళ దేశ రాజకీయాలకు వద్దాం. ఫస్ట్ ఖమ్మం రాజకీయాల గురించి మనం ఇంకొంచెం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. చెప్పండి. ఖమ్మం టికెట్ ని మీరు త్యాగం చేయాల్సి వస్తే, లేదు త్యాగం చేయమని అడిగితే వదులుకోవాల్సి వస్తే మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా? అయ్యో దేవుడా, ఇదేం ప్రశ్న అండి? ఏంటా ప్రశ్నలు? సవాలే లేదు, ఎక్కడికన్నా వెళ్ళేది ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఒక సీటు, నేను త్యాగాలు ఏం చేయటం లేదు, అది కాంగ్రెస్ సీటు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పినప్పుడు గెలిపించుకుంటాం, ఎవరన్నా రాని. రేణుకా చౌదరి గారు, నేను అడిగింది మీ గెలుపు కాకుండా మీరు మరొకరి గెలుపుకు అక్కడ ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి వస్తే చేయాల్సిందే. దాంట్లో అనుమానం ఏంటి? రెండో ఆలోచన ఏంటి? కంపల్సరీగా చేయాల్సిందే. ఇన్ని సంవత్సరాలు నేను అక్కడ గెలిచినా ఓడినా జిల్లాను వదలకుండా జిల్లా అభివృద్ధికి కట్టుబడిగా ఉన్నదాన్ని ఒక్క స్వార్థంపై నాకు రాలేదు కాబట్టి నేను చెడగొడతాననే మనస్తత్వం నాది కాదు అని నేను అనుకుంటే, ఏదన్నా ఉంటే గల్లా పట్టుకొని సూటుగా సవాల్ వేసి అవసరం వస్తే ఒకటి లాగి కూడా వేస్తా. కానీ ఈ కుట్రలు, ఈ కుతంత్రాలు నాకు అలవాటు లేదండి. కొంచెం నా జాతకంలో ఆ స్టార్ తప్పిపోయింది కాబట్టి ఈ కుట్రలు కుతంత్రాలు ఆలోచనలు ఇవి నాకు రావు. ఓ ఎందుకు లేవు, రాజకీయాలు అంటే ఉంటాయి కంపల్సరీగా. చేసిన ప్రధాన కుట్రదారుడు ఎవరు? చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇంకా కుక్కిన పేరు లాగే నోరిప్పి మొరగలేరు, మాట్లాడలేరు. కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఎందుకు ఉండరు? ఖమ్మం జిల్లాలోనే ఉన్నారు. ఆఫ్ కోర్స్. అధికారంలో ఉన్నారా? మంత్రి పదవుల్లో ఉన్నారా? ఏమో. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ లోకి రాకుండా అడ్డుకున్నారు. బట్టి విక్రమార్క పాదయాత్ర చేసేటప్పుడు మీరు పూర్తి స్థాయిలో సహకరించలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు మీకు సహకరించే అవకాశం లేదు అని ఒక చర్చ జరుగుతుంది. వీళ్ళు టీవీ సీరియల్ రాసుకుంటా పోతే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది మీడియా వాళ్ళకి. ఏం కథలు చెప్తున్నారు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు టీఆర్ఎస్లో ఉన్న రోజులు నేను వ్యతిరేకిస్తాను, అదే నా కర్తవ్యం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అక్కడ దాటి ఇక్కడికి వచ్చి మా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాక ఆయన జిల్లాలో నాతో పాటు పనిచేసే ఒక నాయకులుగా నేను భావిస్తాను. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చిన కాడ నుంచి ఆయన అహంకృషి చేసి కాంగ్రెస్ పార్టీని బలపరిచే విధానాలు ఆయన ప్రయత్నిస్తున్నారు, పరిశీలిస్తున్నారు. కాబట్టి నేను మా ఇద్దరికి ఏం విభేదాలు లేవు, అసలు ఎటువంటి విభేదాలు లేవు నాకు పొంగులేటి గారికి. ఐఎమ్ వెరీ హ్యాపీ.
ఆయన చేయగలిగే కేపబుల్ మనిషి ఒక మంత్రి అయితే జిల్లా బెనిఫిట్ అవుతుంది, కార్యకర్తలు బెనిఫిట్ అవుతారు. అంతకంటే నాకేం కావాలి? కానీ నిజంగా అక్కడ కార్యకర్తల బెనిఫిట్ కోసం ఆలోచిస్తున్నారు. ఓకే. మీ వరకు ఓకే. మీరు కాంగ్రెస్ సీనియర్ నేత. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు చాలా చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఎవరైతే కుటుంబ సభ్యులకు టికెట్లు అడుగుతున్నారో, ఉదయపూర్ డిక్లరేషన్‌కి వ్యతిరేకంగా వాళ్ళు టికెట్లు అడుగుతున్నారో, వాళ్ళకి ఖమ్మం జిల్లాలో ఉన్న మిగిలిన కాంగ్రెస్ నేతలు కనిపించట్లేదని చాలా మంది అంటున్నారు. ఎందుకంటే కుటుంబ సభ్యులని ఇప్పుడు పదవుల్లో వాస్తవం, ఉండాలి. వాస్తవం, వాస్తవం. కొంచెం మాకు అసలైన కాంగ్రెస్ ఇన్ని సంవత్సరాలుగా 30-40 సంవత్సరాలుగా కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్త ఆస్తులు అమ్ముకొని చెప్పులు అరిగిపోయి అప్పులు తెచ్చి ఇక పార్టీకి తగలబెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు మాకు. పాత కాంగ్రెస్, అసలు కాంగ్రెస్. సో కొత్తగా వీళ్ళు వచ్చినప్పుడు కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది జరుగుతాయి, కొన్ని అవకతవకలు జరుగుతాయి. నేను మంత్రివర్యులందరితో కూడా మాట్లాడుకొని చర్చించుకొని అసలు కాంగ్రెస్ క్యాడర్ని కూడా మేము సెట్ చేయాలి. ఎందుకంటే బలం ఉండేది అసలు కాంగ్రెస్ కార్యకర్తలు. వాళ్ళకి తెలుసు మేము వీళ్ళని వ్యతిరేకంగా కూడా మేము పోరాడిన వాళ్ళమే. నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు మా కార్యకర్తల పైన కేసులు పెట్టారు, అడ్డగోలుగా మమ్మల్ని హింసించారు. ప్రతి స్థాన ఎన్నికల్లో చిన్న చిన్న ఎదురెదురుగా నిలబడి కాలు దువ్విన రోజులు ఉన్నాయి. కానీ సమయం సందర్భం పట్టి అంతా మారిపోయినప్పుడు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అంత నార్త్ ఈస్ట్ అంతా ఇప్పుడు నడుస్తూ ఆయన వెళ్తుంటే ఆయన పైన దాడులు చేసి ఏదో కాంగ్రెస్ పార్టీ భయపడుతుందని వాళ్ళు భ్రమపడుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఖమ్మం జిల్లాలో ఎవరికి ఇంత సందు మేము ఇవ్వమండి. కాంగ్రెస్ నిజమే మా పాత క్యాడరును కొత్త క్యాడరు వీళ్ళని కొంచెం అడ్జస్ట్ చేయాలి. ఐ థింక్ మంత్రులకి ఆ మాత్రం తెలివి ఉంది, వాళ్ళకి ఏం తెలివి తక్కువ వాళ్ళు కాదు, వాళ్ళకి తెలుసు వీళ్ళు లేకుండా మనం నడవలేమనేది వాళ్ళకి అర్థమైంది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు అడ్జస్ట్ అవుతారు. ఇప్పుడిప్పుడేగా వచ్చింది, వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ఇప్పుడే చేపట్టారు. తప్పకుండా ఈ అడ్జస్ట్మెంట్స్ అన్నీ జరుగుతాయి. చాలా అన్యోన్యంగా జిల్లా నడుస్తుంది. ఒకవేళ ఖమ్మం టికెట్ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి అక్కడ ప్రజాప్రతినిధుల అభిప్రాయమే తీసుకుంటే, కాంగ్రెస్ సీనియర్ నేతల అభిప్రాయమే తీసుకుంటే మీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు? నాకా ప్రతి కార్యకర్త నాకే సపోర్ట్ చేస్తారు. అది నేతలతో నాకు సంబంధం లేదు. కానీ వాళ్ళు వచ్చి అక్కడ ఉన్న ఓట్లు వేసేవాళ్ళు ఖమ్మం కాదు. పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో ఒక 3 ఎమ్మెల్యేలు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఒక 3 ఎమ్మెల్యేలు, అవును, ఎందుకు బట్టి చేయరండి? విక్రమార్కకు ఎందుకు చేయరు? ఒకరు. నాకు ఎందుకు చేయరు? ఎందుకు చేయరు? నేనే క్యాండిడేట్ అయితే అనుకుందాం, ఎందుకు చేయరు? ఏ ధైర్యంతో వెళ్ళి ప్రజలకు చెప్తారు ఓటు వేయొద్దు అని? నేను కాంగ్రెస్ కాదా? నేను కాంగ్రెస్. ఓటు వేయొద్దు అంటే ప్రజలు తిరగబడి మిమ్మల్ని అంటారు. కాబట్టి ఈ కుట్రలు సీట్ ఇచ్చే విషయంలోనే అక్కడి నేతల సపోర్ట్ ఎవరికి ఉంటుంది? ఎవరు నేతలు ఎవరండి బాబు, మేమంతా కార్యకర్తలమే. ఈ నిర్ణయాలు అధిష్టానం వదిలేసాం, వాళ్ళు డిసైడ్ చేస్తారు. అసలు ఖమ్మం క్యాండిడేట్గా మిమ్మల్ని పంపిద్దాం అనుకుంటున్నప్పుడు, ఎందుకంటే ఇది బెటర్. ఇన్ని మీకు అంత ఇదిగా ఉంది ఖమ్మం సీట్ ఏమవుతుందని మీరు పోటీ చేయండి, మిమ్మల్ని గెలిపిస్తాం చూడండి. రేణుకా చౌదరి గారు, మీరు గతంలో గుడివాడ నుంచి కూడా పోటీ చేస్తానన్నారుగా? వై నాట్? నాకేమైనా వీసా ఇవ్వాలా జగన్? ఆయన వీసా అక్కర్లేదు, పాస్పోర్ట్ ఒకవేళ ఖమ్మం కాకపోతే గుడివాడ అయినా ఇవ్వండి. నేను ఎక్కడైనా వేస్తాను సార్, చూస్తూ ఉండండి. సినిమా ఇప్పుడే మొదలు, ఇంకా ఏం చూసారు మీరు చూడండి. కానీ ఖమ్మం టికెట్ రేణుకా చౌదరికి ఇచ్చి సెంట్రల్లో కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే రేణుకా చౌదరి ఖమ్మంలో ఏ కాంగ్రెస్ నేతల్ని కూడా ఎదగనివ్వరు అని చుక్కలు చూపిస్తారు అందరికి కూడా అని ఒక చుక్కలు చూపించేది నా జాతకంలో ఉంది, అది వేరే మాట. కానీ వాళ్ళకి నేనేంది చుక్కలు చూపించేది? నేను కేంద్రంలో కాంగ్రెస్ వస్తే అంతకంటే బ్రహ్మాండం ఏం కావాలో మాకు? వీళ్ళని ఎదిగేదేందండి? వాళ్ళు ఆల్రెడీ ఎదిగిపోయినారు, మంత్రులు అయినారు, ఇంకేంది? ఇంకేం ఎదగాల? అధిష్టానం కేంద్రంలో ఏం ఎదుగుతారండి? వీళ్ళు మంత్రులు కదా, జిల్లా రాష్ట్రంలో మంత్రులు. వాళ్ళకి నాకు పోటీ ఎక్కడ? అది సెంటర్, ఇది స్టేట్. సో మీ పాత్ర మీకుంటుంది, నా పాత్ర నాకుంటుంది. నేను వాళ్ళని రానిచ్చేది చుక్కలు ఇవి అవి ఏమక్కర్లేదు, అన్నీ బాగా నడుస్తాయి. రేణుకా చౌదరి గారు, ఓకే, కష్టకాలంలో మీరు ఖమ్మం కాంగ్రెస్ని ఆదుకున్నారు, అంత ఫైర్ బ్రాండ్ ఎనర్జెటిక్ నేతగా ఉంటారు. కానీ ఒక టూరిస్ట్ పొలిటీషియన్గా ఉంటారు ఖమ్మం అని అంటుంటారు. మీరు ఎక్కువ హైదరాబాద్లోనే ఉంటారు ఖమ్మం కంటే. ఇదే వచ్చిందే సావు మంది. ఏమండి, ఒక ఎంపీ పాత్ర ఏంటి చెప్పండి? మరి ఎమ్మెల్యేలు ఎందుకు? నేనే జిల్లాలోనే కూర్చొని అక్కడే కూర్చొని ఉండాలా? నేను అక్కడ కనిపిస్తే నేను మంచి ఎంపీ, లేకపోతే నేను కాదు అనుకునేది చాలా చైల్డిష్ ఇంటర్ప్రిటేషన్ రాజకీయాలు.
ఒక ఎంపీ పాత్రే అది. 7 ఎమ్మెల్యే సీట్లు నియోజకవర్గాలు నేను చూసుకోవాలి. ఈ 7 నియోజకవర్గాల్లో ప్రగతి, డెవలప్‌మెంటు అవ్వాలంటే నేను ఢిల్లీ ఎళ్ళాలి, హైదరాబాద్ ఎళ్ళాలి, సెక్రటేరియట్‌లని పట్టుకోవాలి, మినిస్టర్‌లు పట్టుకోవాలి, శాంక్షన్‌లు ఇప్పించుకోవాలి, విడుదల చేపించుకోవాలి, నాబార్డ్ నుంచి నిధులు తెచ్చుకోవాలి. నేను అవన్నీ ఖమ్మం జిల్లాలో కూర్చొని రాసేదా? మరి ఎమ్మెల్యేస్ ఎందుకు? సర్పంచులు, ఎంపీలు, ఎంపీపీలు ఇవన్నీ ఒక హైరార్కీ మనం పెట్టుకున్నాం. రేపు మనం సర్పంచ్‌ని తిడదామా? నువ్వు సర్పంచ్ అయ్యి నువ్వు జిల్లాలోనే కూర్చుంటున్నావు, నువ్వు ఢిల్లీ పోవటం లేదని. అంత సిల్లీగా ఉంది నన్ను అంటావు. నేను టూరిస్ట్ ఇది అది కాదు. ఈ రాష్ట్రానికి మా జిల్లాలో 6 మంది ఎమ్మెల్యేస్ వెళ్ళిపోయినప్పుడు ఎవరు దిక్కు లేకుండా ఉంటే మా కార్యకర్తలకి అమ్ముడు పోయినారు వాళ్ళందరూ. మేమున్నాం, కార్యకర్తల్ని కాపాడుకున్నాం, మా పునాదులు బలపరుచుకున్నాం, కాంగ్రెస్ జిల్లా నిరూపించుకున్నాం, ఇవన్నీ చేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు అన్ని ప్రతి జిల్లాకి మాకు, ప్రతి నియోజకవర్గానికి మాకు ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ పాత్ర అది. నా పాత్ర ఏంటి? ఒక ఎంపీగా సెంట్రల్ ఇదిగా అందరినీ మాట్లాడించి మన జిల్లా డెవలప్మెంట్కి మనం ఏం చేస్తాం, మీరు రాష్ట్రంలో ఇది పాస్ చేస్తే నేను ఇది కేంద్రానికి తీసుకెళ్తాను, మీరు అక్కడ వచ్చి, నేను గతంలో కూడా చేసి చూపించాను. కొత్త ఏం కాదు, వింతేం కాదు. కానీ ఖమ్మం టికెట్ అడిగే అర్హత రేణుకా చౌదరికి ఉందా, పొంగులేటి శ్రీనివాస్ కుటుంబానికి ఉందా, బట్టి కుటుంబానికి ఉందా, లేకపోతే తుమ్మల కుటుంబానికి ఉందా? ఏమండి, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు గిక్కు కాదు, హక్కు కాదు, అర్హత. అర్హత అందరికీ ఉంటుంది. రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో ఎవరైనా అడిగే అర్హత వాళ్ళకు ఉంటుంది. నిరూపించుకునేది ప్రజలు, నిర్ణయం తీసుకునేది అధిష్టానం. రైట్. ఒకసారి రాష్ట్ర రాజకీయాలకు వద్దాం. ఎలా ఉంది రేవంత్ రెడ్డి 2 నెలల పాలన? అరే మీరే చెప్పండి సార్. జమ్మనుంది. ఎక్కడ చూసినా ప్రజలకు ఒక స్వేచ్ఛ. అసలు నిర్భయంగా మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్లు ఇవ్వగలుగుతున్నాం. వెళ్ళిన పుణ్యానికి మా మీదే, మా కంప్లైంటే మాకు ఎదురుగా పెట్టి మా మీద కంప్లైంట్లు రాయటం లేదు పోలీసు. ఒక రకమైన ఫ్రీడమ్ వచ్చేసింది. ఎంత ఫ్రీ ఫీల్ అవుతున్నాము. లేకపోతే కంప్లైంట్ ఇస్తే మా మీదే కేసు పెడతారు. మా భూములపైన గర్ని అని చెప్పి ఆక్రమించుకున్నారు. కష్టపడి 4 ఏళ్లలో కూలి చేసుకొని పిల్లలకి ఫీజులు కట్టుకొని చదివిపిస్తే ఉన్న ఉద్యోగాలు ఊడిపోయినాయి. రాబోయే ఉద్యోగాలు అడ్రస్లు లేవు. ఈ ఈ కరువు తీసుకొచ్చి మా నెత్తిన మోపి ఇప్పుడు ఆ అప్పులు భాగంగా పుట్టబోయే పిల్లలు 1,00,000-1,50,000 అప్పులు మేము తీర్చాల్సి వస్తూ ఉంది. కాబట్టి ఎలా ఉంది అని అడిగే సవాల్ మమ్మల్ని కాదు, రోడ్డు మీద వెళ్ళి ప్రజల్ని అడగండి. ప్రతి సామాన్యులు అంటున్నారు చాలా బ్రహ్మాండంగా ఉంది, చాలా హాయిగా ఉంది. ఇక 2 మేము చెప్పిన ఇవి కూడా మేము గ్యారంటీస్ ఇప్పుడు ఇస్తున్నాము. ఆడవాళ్ళకి మీకు గ్యాస్ కానీ సిలిండర్. ఆ హామీలు అమలు చేయడానికి తలమునకలు కావాల్సిన పరిస్థితి వస్తుందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇంకా బీఆర్ఎస్ అనకుండా ఇంకేమంటారండి? బుద్ధి పొరపాటునైనా పొగుడతారా? చెప్తారా? వాళ్ళు చేసిన తప్పులకి చెంపలేసుకుంటారా? వాళ్ళేం ఘనకార్యాలు చేశారని? 2 బెడ్రూములు, 3 ఎకరాల భూములు, ఓహో ఆహా, ఊర్లో ఉండే పదవులన్నీ వాళ్ళ చుట్టాలకి గొట్టాలకి. బయటోడికి ఎవడు పనికి రాలేదు, పార్లమెంట్లో పనికి రాలేదు, రాజ్యసభలో పనికి రాలేదు, ఎక్కడికి పనికి రాలేదు. అందరూ వాళ్ళు చుట్టాలి. ఏంది వాళ్ళు మమ్మల్ని అనేది ఏంటండి? వాళ్ళకి అనే ఇంకే పాపం ఏం చేస్తారులే, ఓడిపోయి మది భ్రమించి ఏదేదో పిచ్చిగా వాగుతూ ఉంటారు. పాపం అనిపిస్తుంది. ఓకే. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయిన వాళ్ళందరినీ మీరు గాడిదలు వెళ్ళిపోయారని సంబోధించారు. గాడిద కాదు, గొర్రెలు, మేకల మందలు ఈ ఆదివారం బజార్లో అమ్ముడు పోతాయి కదా అన్నాను. నేను గాడిదలు అనలేదు. ఓకే. ఇప్పుడు ఎవరైనా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వస్తే వాళ్ళు కూడా అంతేనా? వాళ్ళు గర్వాప్సి ఎల్లుళ్ళు వస్తారు. కొత్తగా వచ్చిన వాళ్ళకి స్వాగతం పలుకుతాం. కొత్తగా వచ్చిన వాళ్ళని కూడా అదే పోలిక వర్తిస్తుందా? ఏ పోలిక వచ్చేసారుగా. అక్కడ ఎల్లుళ్ళకే మేము చెప్పింది. ఇంకెవరైనా వస్తారా గెలిచిన ఎమ్మెల్యేలు? ఇప్పటికే కాంగ్రెస్ చచ్చిపోతున్నామండి. మాకు చాలా ఎంబారెస్మెంట్గా ఉంది. ఎందుకంటే చాలా ఫోన్లు వస్తున్నాయి బీఆర్ఎస్ నుంచి. ప్రతి ఒక్కరు మాకు ఫోన్ చేసి లైన్లు కట్టి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ ఎస్ అనడానికి మాకు ఇబ్బందిగానే ఉంది, నో అనడానికి ఇబ్బందిగా. రేణుకా చౌదరితో ఎంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు? అవన్నీ నేను బయట చెప్తే మీరు చెడగొట్టేదానికి నేను అవన్నీ చెప్పను సార్. నాకు తెలుసు మీరు చేసే పనులు. చేర్చినప్పుడు మీకు తెలుస్తుంది. 5 సంవత్సరాల పాటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలో ఉంటారా? 20 సంవత్సరాలు అని ప్రజలు అంటుంటే, నేను బస్సు ప్రయాణం చేసి దిగినప్పుడు అక్కడ లేడీస్ అన్నారు, ఏమ్మా ఎట్లుంది మీకు ఈ పరిపాలన, నచ్చిందా ఏంటి, మీకు ఏమైనా అవకతవకలు కొరతలు ఉన్నాయంటే, మేడం మాకు చాలా సంతోషంగా ఉంది, ఇంకా 20 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారే సీఎంగా ఉండాలని మేము కోరుతున్నామని
రోడ్డు మీద చెప్పిన లేడీస్ ఇవి. వాళ్ళు ఎంతో చక్కగా చెప్పారు. అమ్మ సాయంత్రం పూట మేము బస్సు ఎక్కేటప్పుడు తాగేసి వచ్చి మమ్మల్ని సతాయిస్తూ ఉంటారు, అది కొంచెం చూసుకోండి, మంచి సలహాలు ఇచ్చారు. ఆ విధంగా అసలు ఎంత ఆప్యాయత, అసలు కుటుంబ సభ్యుల్ని పలకరించినట్టు ప్రతి ఒక్కరూ వచ్చి మమ్మల్ని పలకరిస్తారు. నేను ఎక్కడ కూర్చున్నా, ఎయిర్పోర్ట్లో కూర్చున్నా, బస్ స్టాండ్ కాడ కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా ఎవరెవరో అనామకులు వచ్చి పలకరిస్తారు. ఆ స్వేచ్ఛ వాళ్ళకు వచ్చేసింది. వాళ్ళ ఆ ఫీలింగ్ ఎంత ఎంత ఇదండి. ఇప్పుడు ఆడవాళ్ళు ఫ్రీగా బస్సులో వెళ్తున్నారు. రేపు సిలిండర్కి నువ్వు 500 రూపాయలు కట్టుకుంటావు, నీకు ఇంట్లో 200 యూనిట్లు కరెంటు బిల్లు మిగులుతుంది. ఇదంతా అరిచేతిలో పెట్టిన లక్ష్మి కదా. రేవంత్ రెడ్డి గారు ప్రతి ఆడబిడ్డకి అరిచేతిలో నెలాఖరికి అంత ఖర్చు మిగులుతూ ఉంది. కానీ రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయ సమీకరణాల్లో చాలా మార్పులు వస్తాయని అనుకుంటున్నారు ఎవరు ప్రతిపక్ష నేతలు. వాళ్ళ పనే అది. వాళ్ళ అనుకునేదానికి నేనేంది జవాబులు చెప్పేది? టైం వేస్ట్ కార్యక్రమాలు. అలా అనుకుంటాను. అనుకునేదానికంటే ఏముందండి వాళ్ళ దగ్గర? ఇంకా ఏముంది వాళ్ళ దగ్గర? టీఆర్ఎస్ దగ్గర ఏముంది? ఇవాళ అంతా టప్ అయిపోయింది. ఇంకా ఇంతే, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు బౌబౌం అంటే ఇంక మేమేం చేయగలం? ఓకే, ఇప్పుడు రామాలయాన్ని నిర్మించి అయోధ్యలో రామాలయాన్ని నిర్మించిన క్రెడిట్ మాకు దేశవ్యాప్తంగా ఎక్కువ స్థాయిలో ఉంటుందని బీజేపీ అంటుంది. సో రాములూరి ఉమ్మడి జిల్లా ఖమ్మం జిల్లాలో ఎలాంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంటుంది? ఇప్పుడు మీరు అక్కడ నుంచి పోటీ చేయాలని అనుకుంటూ ఉన్నారు. సో రాములూరు ఉమ్మడి జిల్లా దేశవ్యాప్తంగా కూడా 2014, 2019 కంటే ఎక్కువ సీట్లు మా బీజేపీకి వస్తాయని. ఎందుకు వస్తాయి? నువ్వు కొత్తగా గుడి కట్టినందుక? విగ్రహ ప్రతిష్ట గుడి పూర్తి అవ్వకముందే చేసినందుక? నువ్వు ప్రధానమంత్రి స్థాయిలో నువ్వు ఇన్విటేషన్లు పంపిస్తున్నావు అందుక? మాకు భద్రాద్రి రాముల వారు అంతకంటే ముందు, ఇది పౌరాణిక గుడి, ఇది ఎంతో పురాతన గుడి. ఇది మాకు ఎప్పటి నుంచో ఉంది. సీతమ్మ అక్కడ ఉన్నారు, పర్ణశాలలో ఉన్నారు. చరిత్ర తెలిసిన వాళ్ళకి అన్నీ తెలుసు. ఇక్కడ రాముల వారి ఆశీస్సులతోనే ఈ రాష్ట్రమే సృష్టించారు. మన భక్త రామదాస్ వేసిన పన్ను ఇవన్నీ ప్రూఫ్లు మా దగ్గర ఉన్నాయి. కాబట్టి మాకు వాళ్ళ సర్టిఫికెట్లు అక్కర్లేదు. ఈ సౌత్ ఇండియాలో ఇవన్నీ పనిచేయవు. ఇక్కడ మనం వెంకటేశ్వర స్వామిని కూడా మనం పూజిస్తాము, అమ్మవారిని కూడా పూజిస్తాము, నవరాత్రుల్లో మనం అందరినీ పూజిస్తాము. అంటే రామాలయ నిర్మాణం బీజేపీకి దేశవ్యాప్తంగా గతం కంటే ఎక్కువ సీట్లు గెలవటానికి వాళ్ళకి అసలు గతం కంటే పోయే సీట్లు కూడా ఉన్నాయి కదా. ఏకతాటిగా వరుసగా వాళ్ళు గెలిచిన సీట్లు అన్నీ గెలుస్తారా? అసంభవం అది. కాబట్టి వాళ్ళకి తెలుసు ఒక 40 నుంచి 80 సీట్లు వాళ్ళకి తగ్గుతున్నాయనేది వాళ్ళకి తెలుసు. అందుకని కింద మీద పడి ఆ గుళ్ళు కట్టారు. 400 సీట్లు గెలవబోతున్నారు. అనేదానికి ఏముందిలే, జిఎస్టీ ఉందా, ఏదైనా అనొచ్చు. ఓకే, కానీ ఇప్పటికే కాంగ్రెస్ ఇండియా బ్లాక్ లో బేటలు వాడుతూ ఉన్న, ఇండియా బ్లాక్ లో లుకలుకలు బయట కొత్త ప్రయత్నాలు ఏదన్నా చేసినప్పుడు ఇవన్నీ జరిగేది సహజం. ఉంటాయి ఈ లుకలుకలు తక్కతక్కలు అన్నీ ఉంటాయి. కానీ ప్రయత్నం అయితే చేయాలి కదా. ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేదానికి రాహుల్ గాంధీని ఏదో కిరీటం పెట్టాలనో, సోనియా గాంధీని ఉద్ధరించాలనో కాదు. యావత్ భారతదేశంలో ఒక భయ ఆందోళన అనేది సృష్టించారు బీజేపీ. కులమత తత్వాలు పెంచారు. దళితులకి అసలు ఆలోచించుకునే అవకాశం కూడా లేకుండా తొక్కి పారేస్తున్నారు. ఆడవాళ్ళ మర్యాద గురించి దేశ ప్రధానమంత్రిని నేను సవాల్ చేయవచ్చు హౌస్లో. ఏ విధంగా మమ్మల్ని అందరినీ అసభ్యంగా మాట్లాడారు. కాబట్టి మాకు వీళ్ళ సర్టిఫికెట్లు మాకు అక్కర్లేదండి. నిజంగానే రాముల వారి గురించి మాట్లాడి నువ్వు పూజ ప్రతిష్ట నువ్వు చేయదలుచుకుంటే నీకు రాముల వారి గుణాలు నీలో ఉండాలి. అది లేదే. శ్రీరాముల్ని పూజించేదానికి సామాన్యుడు పాపాత్ముడు కూడా పోతాడు. అంతేకాని శ్రీరాముల వారితో నేనే పోల్చుకొని ఇంక పక్కన ఎవడు పేదవాడిని కూడా భక్తుడిని కూడా తీసుకెళ్లకుండా నువ్వే సాష్టాంగ నమస్కారం, నీదే ఫోటోలు, నీదే వీడియోలు, దేశం అంతా రాములు వారు అనే పేరు లేకుండా మోదీ మోదీ అని అంటే కైనట్టే. ఏంటది? ఏంటా విధానం? ఆయన సర్టిఫికెట్ అక్కర్లేదు, రాములు వారే బుద్ధి చెప్తారు వారికి కూడా అని. ఈ రాముల వారి రక్షణ మాకుంది ఖమ్మం జిల్లాలో. ఓకే, ఒకసారి మళ్ళీ ఖమ్మం జిల్లా గురించి మాట్లాడుకుందాం. మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఎక్కువ మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయం నాకు టికెట్ ఇప్పిస్తారా? ఇప్పిస్తా రండి, దానికే ముందు వచ్చి చూడండి. ఓకే, మీరు తెలంగాణ రాజకీయాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి కూడా అంత ఇంట్రెస్ట్ చూపిస్తుంటుంటారు. ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందని అనుకుంటున్నారు? ఏమండి, ఇది ఒక ఉమ్మడి రాష్ట్రంగా మొన్నటి వరకు ఉన్నోళ్ళం, ఇప్పుడు కూడా కవల పిల్లలు లాంటి వాళ్ళవి. మన విభజన అయినంత మాత్రాన ద్వేషాలు ఇవి ఉండవు. అక్కడ ఉన్న జనాభా, నేను ప్రతి గల్లీ తిరిగిందాన్ని ఆంధ్రాలో.
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చాలా అడ్వెంచర్స్ చేసి వచ్చినాను అక్కడ. కాబట్టి నాకు గుర్తింపు ఉంది అక్కడ. ప్రజలు గుర్తిస్తారు. నాకు ఆ రాష్ట్రం అంటే అదే. మనతో పాటు కలిసున్న రాష్ట్రం. వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం. మనం నీటి సౌకర్యాలు ఇవన్నీ కూడా అంటే మనం అక్కడ పంచుకుంటాం. జగన్ మళ్ళీ గెలవబోతున్నారా? లేదు. చంద్రబాబు అధికారంలోకి రాబోతున్నారా? ఎవరు రాబోతున్నారో నాకు తెలవదు కానీ జగన్ మాత్రం గెలవడు. ఖమ్మం కోడలు తెలంగాణ కోడల్ని అంటూ వచ్చిన షర్మిలను మళ్ళీ మీరు ఆంధ్రప్రదేశ్ పంపించేశారు. అక్కడ ఆవిడ షర్మిల అధికారంలోకి తీసుకుని రాబోతుంది అనుకుంటున్నారా? ఎవరు వస్తే మంచిదేగా. ప్రయత్నం అయితే చేస్తున్నారు కదా. మాకు ఒక ఆయుధంగా దొరికారు షర్మిల గారు. వారు చేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. మేమందరూ కూడా ఆమెను ప్రోత్సహిస్తున్నాము. ఒక రిజల్ట్ వస్తే అంతకంటే ఏం కావాలి? అసలు జగన్ గూటకము, జగన్ జాతకము ఆమె కంటే మాకు బాగా తెలుసా? వారికే తెలుసు. కాబట్టి వారే ఎదిరించగలుగుతారు. అది దట్స్ వెరీ గుడ్ ఆంధ్రప్రదేశ్లో డెసిషన్. జగన్ అధికారంలోకి రావట్లేదని మీరు రాడు, అంటున్నారు. ఓడించే సత్తా ఎవరికి ఉంది? ఎవరన్నా రాని, ప్రజలు ఇప్పుడు డిసైడ్ చేస్తారు. మొన్నటి వరకు కొంతమంది కనపడలేదు. ఇప్పుడు వాళ్ళు కలిశారు. ఎవరు? బాబును ఇంకా ఎవరు? బీజేపీ. బీజేపీ గారు, పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. ఉమ్. వాళ్ళు కలిసి ఇది కొత్త ఈక్వేషన్ వచ్చింది. ఇవన్నీ ఎందుకు లేని కాంగ్రెస్ కనిపిస్తుంది. ఉమ్. కాబట్టి చెప్పలేము, అది ప్రజలు డిసైడ్ చేసేస్తారు. కానీ జగన్ అయితే పోతుంది. అంటే ఏపీ కాంగ్రెస్ కి అంత సినిమా ఉందని అనుకుంటున్నారా? చాలా ఉంది. నిగురు కప్పిన నిప్పులాగా అది కొత్తలో ఆడుతానే ఉంది. ఈ అమరావతి రైతులు ఘర్షణ అందరూ చూశారు. అక్కడ జరిగే అవమానాలు అసలు మా ఆడవాళ్ళైతే గడప దాటని ఆడది ఇవాళ బయట కత్తులు పట్టుకొని ఝాన్సీ రాణిలాగా వాళ్ళు తిరుగుతున్నారు. ఆ అమ్మవారి దీవెనలతో ప్రతి ఆడ మనిషి యాక్టివిస్ట్ అయిపోయారు. ఇప్పుడు తిరిగి మళ్ళీ గడపతోకి ఇంట్లో కూర్చోమంటే కూర్చోం సార్. ప్రతి వాళ్ళని నానా హింసలు పెట్టారు. ఆ పోలీసు అసభ్యత, వాళ్ళ ప్రవర్తన, ఆడవాళ్ళు అసలు అంత బ్రహ్మాండమైన నిరసన, హిస్టారిక్. ఇది డాక్యుమెంట్ చేసి ఫ్యూచర్లో కూడా మనం చదువుకోవాలి దీని గురించి. అంత బ్రహ్మాండంగా ఎంత నోరు నొక్కేసి ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లో జగనన్న ఇది, జగనన్న చిప్ప, జగనన్న చెంబు, ఇవన్నీ కథలు చెప్పుకుంటూ ఇంతవరకు నాన్సెన్స్ చేసిన జగన్ గారికి ఇప్పుడు అర్థమవుతుంది ఆంధ్ర ఏంటి, ఆవకాయ పచ్చడి ఏంటి అనేది. ఓకే, అన్నపై చెల్లెల్ని పోరాటానికి పంపించింది కాంగ్రెస్. అక్కడ ఆ చెల్లెలు ఉమ్. చంద్రబాబు రాజకీయంలో చిక్కుకొని ముందుకు వెళుతోందని. అబ్బా అబ్బా, ఏం జోష్యం చెప్తున్నాడబ్బా. ఎంత వ్యసన పడిపోతున్నాడు జగన్ గారు. మరి నీ చెల్లమ్మని నీ దగ్గర పెట్టుకొని ఉండొచ్చు కదా. ఆ పిల్లని అంత అవమానం చేసి అంత ఏదో ఒకటి వచ్చింది కాబట్టి ఘర్షణ కదా అక్కడ ఆ ఇంట్లో. మేము చెప్తే ఎవరైనా వీడిపోతారా కుటుంబ సభ్యులు? ఎవరు వీడిపోరు. కాబట్టి ఇది ఏదో జరిగితేనే కదా ఆమె కూడా వ్యసనపడి ఒక బయటకు వచ్చారు. పథకం ప్రకారం తెలంగాణ కాంగ్రెస్ నేతలు షర్మిలను ఆంధ్రప్రదేశ్కి పంపించేశారు. అచ్చా, పథకం ప్రకారం అబ్బా, ఏం స్టోరీలు అంటే ఇక్కడ రాస్తారండి. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం లేదు. ఓటి అంటే అక్కడ అవసరం ఉంది కాబట్టి అక్కడికి అన్నాము. ఇక్కడ ఏం పాత్ర, అక్కడే బెటర్ మాకు. ఇప్పుడు అది అయిందా లేదా వాల్యుబుల్. ఇప్పుడు ఆయన చాలా వ్యసన పడిపోయి కన్నీరు తుడుచుకుంటూ కుటుంబ సభ్యుల్లో మాకు చీలికలు తీసుకొచ్చారని సీఎం గారు చెప్పుకుంటున్నారు. చీలికలు తెచ్చేది నీదే, నీ జాతకంలో ఉంది అది. ఓకే, ఏపీ గురించి ఫైనల్ క్వశ్చన్. బీజేపీ, జనసేన, టీడీపీ ముగ్గురు కలిసి వెళ్తేనే బాగుంటుందా? టీడీపీ అదే ప్రయత్నాలు చేస్తుంది కదా, మీ అభిప్రాయం ఏంటి? ఏమండి, బీజేపీ ఆడుకుంటా ఉండేది వీళ్ళతో, మన ఎలకతో పిల్లి ఆడుకుంటుంది చూడండి. మాటికి ఒకరి తోక మీద తొక్కుతూ ఉంది బీజేపీ. అది తోక తొక్కినప్పుడల్లా వీళ్ళకు ఏమో అని ఏదో మొత్తుకుంటారు. మళ్ళీ 4 రోజులు ఏదో అవుతుంది, మళ్ళీ ఇంకొకరు తోక అటు దొక్కుతారు. సో వాళ్ళు వాడుకుండేది వాళ్ళందరినీ. సో బీజేపీ లాస్ట్కి వాళ్ళ పరిస్థితి ఏదో చూసుకొని వాళ్ళ సహాయం వాళ్ళు పొందుతారు. వాళ్ళు ఏదో రాష్ట్రం కోసం ఇది కోసం తపన పడి ఏదో చేస్తున్నారు. ఇది బ్లఫ్. ఎన్నికలు అప్పుడే పెద్ద రాంబో స్టైల్లో పిఎం వచ్చి ఎన్నెన్నో మాట్లాడేస్తారు. మళ్ళీ అమిత్ షా గారు వచ్చి ఆయన ఇంకంత మాట్లాడేస్తారు. ఇవన్నీ డైలాగులు. నిజంగానే వాళ్ళు చేయదలుచుకుంటే ఈ 10 సంవత్సరాలు ఏం చేశారు? ఏమిచ్చారు ఆంధ్రాకి? పార్లమెంట్లో తీసుకున్న నిర్ణయం, నువ్వు ఇచ్చేది మాకు భిక్షం కాదు కేంద్రం, మీరు ఇచ్చేది మీ ఆస్తిలో వాటా కాదు, మా హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, పార్లమెంట్లో తీసుకున్న నిర్ణయాలు, ఒక దేశ ప్రధానమంత్రి ఇచ్చిన మాట. పార్లమెంట్ అనే సంస్థని అసలు మీరు గుర్తించి గౌరవిస్తే ఈ పాటికి రాష్ట్రంలో అన్నీ అమలైపోవాల్సింది. ఏదో మెహర్బానీ చేసినట్టు ఇక్కడ అక్కడ అని తొక్క. అసలు ఇంతవరకు వాళ్ళు ఎవరు కూడా సోమోటో కాగ్నిషన్ తీసుకోకుండా ఒక రాజధాని కట్టలేనోడు 3 రాజధానులను మురిసిపోయినాడు. ఏమైంది రాష్ట్రం అని ఎవరు పరిశీలించరా? దివాలా ఎత్తుతా ఉంటే ఎవడు పరిశీలించరా? ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చేస్తే మీడియా నోరు మూసుకుంటుందా? వాట్ ఈస్ దిస్? ఇది డెమోక్రసీనా?
ఈ డెమోక్రసీ కోసమే రాహుల్ గాంధీ ఇవాళ నడక నడుస్తున్నాడు. ఓకే, ఇక ఖమ్మం రాజకీయానికి వద్దాం. మళ్ళీ నేను క్యాండిడేట్ మీరే. మీరు కమ్మగా పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను అని ఆ సామాజిక వర్గం గురించి మీరు ఎక్కువ సార్లు నా మాట్లాడుతున్నారు. డైలాగ్ కానే కాదు అది. ఉమ్. మీరు ఇంకెవరో డైలాగ్ నాకు అంటిస్తున్నారు. కమ్మ సామాజిక వర్గంలో నేను పుట్టినందుకు గర్వపడుతున్నాను అని మీరు. అదే నేను పుట్టిందే కమ్మాసిలో కాబట్టి గర్వపడకుండా ఏం సిగ్గుపడతామండి. ఏం మాట్లాడుతున్నారు అందుకే మీరు? ఖమ్మం జిల్లాలో కమ్మవారి ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి రేణుకమ్మను ఖమ్మం నుంచి పంపించేయాలి అని అనుకుంటున్నారు ఎంత బాగా, ఎవరైనా? నా పేరు కూడా మంచి మ్యాచింగ్, రేణుకమ్మ. వెరీ నైస్. అవును, రేణుకమ్మనే. నువ్వు కాదనుకున్నా నా గోత్రం మారదు, నా పేరు మారదు, నాకు ఆ కులం మారదు, అంతే. నేను గొప్పగా ఉండేది హిందూగా, ఒక హైందవ స్త్రీగా నేను జన్మ సృష్టించాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. గర్వంగా చెప్పుకుంటాను ఐఎమ్ హిందూ అని. బీజేపీ హిందుత్వ కాదు, పుట్టుకతో హిందూ. ఈ హైందవ ధర్మాన్ని పాటించి పుట్టుక నుంచి సావు వరకు మా పెద్దవాళ్ళ ఇంట్లో అందరిని తీర్చిదిద్దిన విధానాలు నేను గర్వంగానే ఉంటాను. ఆఫ్ కోర్స్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ. అంటే కమ్మ అంటే ఏంటి తెలుసా? అన్ని కులాల్ని కలుపుకొని తీసుకెళ్ళే కులం అది. అన్ని కులాల్లో మేము వివాహం చేసుకుంటాం. చదువులో ముందు, అగ్రికల్చర్లో ముందు, ఇండస్ట్రీలో ముందు, మీడియాలో ముందు. కమ్మ జాతి చేసి సామాజిక సేవలు చేసింది, ఇతరులకు కూడా సేవలు చేసింది ఎవరూ ప్రశ్నించలేరు. దెర్ ఈజ్ నో క్వశ్చన్. ఇవాళ కమ్మ అంటే ఏదో అందరూ చివుక్కుపట్టి ఏదో కరెంట్ షాక్ తగిలినట్టు మాట్లాడతారు. వై అందరు కులాలు మతాల్లో వాళ్ళ పేర్లు పెట్టుకుంటున్నారు. అసలు ఇంకా మేము పెట్టుకోవాలా? రేణుకా చౌదరి కమ్మ అని పెట్టుకోవాలా? బందపు కృష్ణ మాదిగా అని వాళ్ళు పెట్టుకోవటంలే, యాదవ్ అని పెట్టుకోవటంలే, గౌడ్ అని పెట్టుకోవటంలే, అందరు కులాలు రెడ్డి అని పెట్టుకోవటంలే, కమ్మ అని చెప్పటంలో తప్పేంటి? ఇది అందరూ సడన్లీ అందరూ ఏలెత్తి ఏదో ఏలు పెట్టి చూపిస్తూ ఉంటారు. ఏ విధంగా కమ్మాజ్ వెనకబడిన వాళ్ళు చెప్పండి? కమ్మాజ్ అని చెప్పుకున్నంత మాత్రాన్ని ఇతర కులాల్ని మేము మర్చిపోము, మభ్యపెట్టము. మేము అందరినీ మోసే సాయి శక్తులు కమ్మాస్కు ఉంది కాబట్టి మాట్లాడగలుగుతున్నాం. ఒకవేళ రేణుకా చౌదరి నియోజకవర్గాన్ని మార్చుకోవాల్సి వస్తే మీ సెకండ్ ఆప్షన్ ఏంటి? అధిష్టానం విల్ డిసైడ్. సెకండ్ ఆప్షనా, నాలుగో ఆప్షనా? సెకండ్ ఆప్షన్ ఆంధ్రప్రదేశా, మల్కాజ్గిరియా? ఎందుకు మల్కాజ్గిరి? మల్కాజ్గిరి ఎందుకు వచ్చిందండి మాట? అంటే మల్కాజ్గిరి ఒకవేళ ఖమ్మం నుంచి కాకపోతే మల్కాజ్గిరి టికెట్ కూడా అడుగుతారు అని కానీ ఎవరు చెప్పారు ఈ జోష్యం? కొన్ని చర్చలు. అప్పుడు ఈ చర్చలకి నేనేం జవాబులు చెప్పాలంటే? డబ్బులు ఇవ్వాలి మీరు ఇట్లా క్వశ్చన్స్ అడిగితే. ఎందుకంటే మీ జిల్లా నుంచి 3 మంత్రులు వాళ్ళ కుటుంబ సభ్యులకు టికెట్లు కావాలని అడుగుతున్నారు. సో కాకి కొట్టుకుంటే పిల్లి వచ్చి ఎత్తుకుపోయిందో ఏదో సామెత ఉంది సో కదా, టికెట్ కోతి కోతి కొట్టు. ఎత్తుకుపోతున్నారు. ఏమో ఎవరికి తెలుసు ఏది ఎట్లా అవుతుందో. నాకు అని అందరూ అనుకుంటే నేను వచ్చి ఎత్తుకు వెళ్తాను. ఏమో ఎట్లా చెప్తాము. ఓకే, 3 మంత్రులు ఉన్నారు ఖమ్మం జిల్లాలో. మీరు దేనికోసం అయితే ఖమ్మం అభివృద్ధికి పోరాటం చేశారో అది ఇప్పుడు జరుగుతుందని అనుకుంటున్నారా? ఇప్పుడు అండి ఈ మంత్రుల పొజిషన్లో మెయిన్గా మాకు అగ్రికల్చరల్ మినిస్టర్. ఖమ్మం జిల్లాలో మాకు ముఖ్య పంటలన్నీ మీకు తెలుసు. ఇది కొత్తగా నేనేదో ఇప్పుడు చెప్పేది కాదు. ఇన్ని సంవత్సరాలు అక్కడ రైతాంగంతో నేను సుమారు 350 మంది రైతుల్ని ఇక్కడ నుంచి పూసా ఇన్స్టిట్యూట్ ఢిల్లీ వరకు తీసుకెళ్ళిన దాన్ని. నూతన విధానాలు ఏంటి, కొత్త సీడ్లు ఏంటి, కొత్త రకాలు ఏంటి, క్రాఫ్టింగ్ ఏంటి, కొత్త క్రాప్ ఏంటి. అసలు ఖమ్మం జిల్లాలో ఒకప్పుడు ఆయిల్ పామ్ అనేది అడ్రస్ లేదు. అలాంటిది ఇవాళ అశ్వరావుపేట అంతా కూడా ఆయిల్ పామ్ వచ్చేసింది. ఒకప్పుడు ఆయిల్ పామ్కి మనకి ఎంఎస్పి లేదు. అప్పుడు కేంద్రంలో నేనే ఇంటర్వ్యూన్ చేసి గొడవపడి అక్కడ మార్పించా. దాని తర్వాత రైతులతో మొత్తుకున్నాం. మీరు అసలు 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు నా మామిడి చెట్లన్నీ కూడా కొట్టిపారేసి ఆయిల్ పామ్ వేసుకుంటారు ఏంట్రా దుర్మార్గులారా, నష్టపోతామని చెప్పిన దాన్ని. ఐటీసీకి వ్యతిరేకంగా మేము పోరాడి అసలు అక్కడ ఉండే పేపర్ ప్లాంట్స్, అడవిలు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు? ఓన్లీ నీకు జామ్ ఆయిల్ అడవులు ఉన్నాయి. అన్ని ప్లాంటేషన్లో జామ్ ఆయిలే నడుస్తూ ఉంది. ఆ జామ్ ఆయిల్ ఐటీసీ పేపర్ వాళ్ళు కొనుక్కుంటామన్నారు. మరి ఆ రేటు మాకు రాలేదు, కావాల్సిన రేటు మాకు రాలేదు. బంగారు పండించే భూములన్నీ బంజర్లు అయ్యే పరిస్థితులు. జామ్ ఆయిల్ పెంచుకుంటూ పోతే రైతుకు సుఖమే. 3 సంవత్సరాలు మేము ఏం చేయనక్కర్లేదా, నాటేసాడు పడుకుంటే వస్తాయి. రేటు రావాలి ఒకటి. రెండోది, ఆ జామ్ ఆయిల్ పెంచిన ఆ చెట్టు తర్వాత అక్కడ నువ్వు ఇటుక బట్టీలు తప్పితే ఇంకేది పెంచలేవు. ఇటుక బట్టీలు కట్టి ఇటుకలు కాల్చాల్సి వస్తుంది. అందుకని ఆ ప్రకృతిని కాపాడుకునేదానికి నేను ఎప్పుడో తపన పడి రైతాంగానికి అందరికీ కూడా నేర్పించి చూపించి, అదేవిధంగా నేను రిటైర్ అయిన తర్వాత కూడా వైరాలో అగ్రికల్చరల్ యూనివర్సిటీతో సంప్రదించి భూమి తీసుకొని అక్కడ రైతులకి టీచింగ్ సెంటర్ అనేది ఏర్పాటు చేసుకున్నాం.
నాకు నిధులు సరిపోలేదు, నేను రిటైర్ అయినా కాబట్టి ఫిల్మ్ స్టార్ రేఖా గారిని పట్టుకున్నా. వారు రాష్ట్రపతి నామినీ, ఆవిడ ఎక్కడైనా ఇవ్వచ్చు. అందుకని రిక్వెస్ట్ చేస్తే పాపం ఖమ్మం జిల్లా వైరాకి వారు నిధులు ఇచ్చారు. ఫార్మర్స్ టీచింగ్ సెంటర్ పెట్టాము. ఇప్పుడు ఫార్వర్డ్ లింకేజెస్ మనం తీసుకుంటే పూసా ఇన్స్టిట్యూట్ ఇట్లా అందరు మా మా మెయిన్ క్రాప్ చిల్లీ, ప్యాడీ, ఆయిల్ పామ్, కాటన్, ఇవన్నీ మేము తీసుకుంటే వీటికి సంబంధించిన ఎక్స్పర్ట్స్తో మేము టెలి అగ్రికల్చర్ చేయొచ్చు, మేము చూపెట్టవచ్చు. మాకు ఈ వ్యాధి వచ్చింది, ఎట్ట చేయాలి, కొత్త రకం గ్రాఫ్టింగ్లు, ఇవన్నీ కూడా మేము నేర్చుకోవచ్చు. సో కంటిన్యూస్లీ రైతాంగంతో సంబంధించిన దాన్ని నేను కంటిన్యూస్లీ జిల్లాలో పనిచేశాను, స్టేట్లో కూడా, అక్కడ కేంద్రంలో కూడా, పార్లమెంట్లో మాట్లాడటం, గొడవలు చేయటం. మహిళలకి సంబంధించిన లేడీ ఫార్మర్స్ ఉన్నారు, హస్బెండ్స్ ఆత్మహత్యలు చేసుకొని చనిపోయి అందరూ అయ్యో అయ్యో అన్నారు. మిగిలిపోయిన ఆడదీను పిల్లల్ని ఎవరు ఆ భారం మోస్తున్నారు, ఎలా బతుకుతున్నారు అనేది ఎవరు ఆలోచించలేను. అప్పుడు మేము రాయటం కూడా జరిగింది. ట్రాక్టర్ మేము నడుపుతాము, డ్రెస్సులు మార్చగలుగుతాం కానీ మేము సిగ్గుపడతాం. సో మనము మహీంద్రా సర్పంచ్ ట్రాక్టర్లు ఉంటాయి, అవి ముందు గేర్ ఇక్కడ. సో మేము చీరలు కట్టుకొని అవి ఎక్కితే మా గేర్ న్యూట్రల్లోకి వెళ్ళిపోతుంది, ఎందుకంటే లంగాలు తోసేస్తాయి. సో జాన్ డియర్ లాంటి డబుల్ ఇది ఉంటుంది గేర్ వెహికల్స్. సో వీటన్నిటికీ కూడా డిజైన్ మార్చి ఆ అగ్రికల్చరల్ ఇంప్లిమెంట్స్లో కూడా ఆడవాళ్ళు ఉపయోగించుకునే ఇంప్లిమెంట్స్కి డిజైన్ మారుతుంది. అది కూడా అమలు చేయాలని నాకు ఎప్పటి నుంచో అగ్రికల్చర్ చిన్నప్పటి నుంచి అదృష్టం, నాకు అలవాటు. కాబట్టి రైతాంగానికి ఐఎమ్ వెరీ హ్యాపీ. సో జిల్లాకు ఒక అగ్రికల్చరల్ మినిస్టర్ ఉండటం ఈజ్ అ వెరీ బిగ్ అడ్వాంటేజ్, ఎందుకంటే మేము లార్జ్లీ అగ్రికల్చరల్ సెక్టర్ మా జిల్లాలో. అదేవిధంగా నేను తీసుకొచ్చిన మీడియం ఇరిగేషన్ ప్లాంట్ ఉంది, అక్కడ మేము పెద్ద చెరువు దగ్గర వేసాము. అది రివైవ్ చేసిన తర్వాత కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అక్కడ వేస్తే ఇప్పుడు లక్షలాది ఎకరాలు మీకు అక్కడ సాగు కింద వచ్చింది చిన్న సన్న రైతాంగానికి. సో వెరీ గుడ్, అగ్రికల్చర్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ పోర్ట్ఫోలియో. దానికి సంబంధించిన వారి దగ్గర టెక్స్టైల్ కూడా ఉంది. టెక్స్టైల్ నాకు చాలా ఇంట్రెస్ట్. ఈ చేనేత కార్మికులందరికీ ఏ విధంగా పిల్లలు, పాపం రైతు పిల్లలు కూడా అంతే, ఈ చేనేత వాళ్ళది కూడా అంతే, పిల్లలు తండ్రి ఏం బాగుపడ్డాడనే దీంట్లో అసలు ఆ కళే వదిలేసి వాళ్ళు ఎంబీఏలు గడిగుడ్డు చదివి ఉద్యోగాలు లేకుండా వాళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళ ఇంటిని పోషించేది ఆ తండ్రి, ఆ మగ్గం మీద కూర్చొని నేసిన తల్లి, కలర్ డైజ్ వేసిన తండ్రి, వాళ్ళే సంపాదించి పెడతారు. సో మాకు డబుల్ అడ్వాంటేజ్. మా జిల్లాలో పునుకుల గ్రామంలో నాన్ పెస్టిసైడ్ ఫార్మింగ్ నేను మొదలెట్టించింది, కాటన్. అట్లనే దస్తకారుతో ఫార్వర్డ్ లింకేజెస్ పెట్టి ఇవాళ మీటర్ నేను కొనాలన్నా నాకు రాదు, అంత అమ్ముడుపోతా ఉంది, అంత ఫస్ట్ క్లాస్. నాన్ పెస్టిసైడ్ అనేటప్పటికి రేట్ వాల్యూ పెరుగుతుంది స్వచ్ఛందంగా. ఒకప్పుడు నాకు ఎకరం పండించే రైతు కూడా ముందుకు రాన్న రోజుల్లో ఇవాళ కొన్ని వేల ఎకరాలు ఇటు మళ్ళీ ఈ నాన్ పెస్టిసైడ్ ఫార్మింగ్. అక్కడ పిట్ లూమ్స్ ఏర్పాటు చేసి రైతాంగం కుటుంబ సభ్యులందరికీ కూడా లూమ్ ఎట్లా వాడాలనేది నేర్పించడం జరిగింది. మల్కా అనే బట్ట, మల్మల్ ప్లస్ ఖాదీ, మల్కా అనే పేరుతో నూతన విధానాలతో ఒక హ్యాండ్లూమ్ బట్ట చేయటం, అది వెరీ పాపులర్ అయిపోయింది. చక్కగా అసలు చాలా డిమాండ్ ఉంది అట్లా వాటికి. కాబట్టి ఇవన్నీ వెరీ ఎక్సైటింగ్ డెవలప్మెంట్స్ మాకు. అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ ఉన్నారు. ఇంకా రెవెన్యూ మినిస్టర్ ఉంటే కనీసం తండాల్లో ధరణిలో పోగొట్టుకున్న భూములన్నీ కూడా సరిచేసి సామాన్యుడికి రావాల్సిన రెవెన్యూ భూములు, వాళ్ళకి ఇచ్చిన మన సైనికులకి ఇచ్చిన భూములు, ఇవన్నీ స్వాధీనం చేసుకున్న పువ్వాడ జయ గారు ఉన్నారు. అవన్నీ కూడా వాపస్ ఇచ్చి ఆ ప్రజల్ని మేము కాపాడుకోగలుగుతాం. మీరు ఎంపీ కావాలనుకుంటున్నారు, ఖమ్మం నుంచి ఎంపీ కావాలనుకుంటున్నారా, ఎంపీ కావాలనుకుంటున్నారా? ఏమండి, మీరు నన్ను ఎంపీ గుర్తించకపోయినా ఇంకే జిల్లా వెళ్ళినా నన్ను చూస్తానే ఖమ్మం అనేది మాత్రం సహజం. నేను పార్లమెంట్లో ఉన్న రోజులు నా పేరు పెట్టి కూడా పిలిచేవాళ్ళు కాదు. హే ఖమ్మం, హలో ఖమ్మం, రా 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 అని అనేవారు. నా పేరే ఖమ్మంగా మార్చేశారు. కాబట్టి మీ రేణుకా చౌదరిని ఖమ్మం నుంచి తీసేసిన, ఖమ్మం నుంచి రేణుకా చౌదరిని తీసేసిన, రెండూ ఒకటే అనేది ఎవరు కూడా తొందరలో మర్చిపోరు. ఇంకొక 20 సంవత్సరాలు. ఫైనల్ క్వశ్చన్, అసలు మీ రాజకీయ గోల్ ఏంటి? ఎందుకంటే ఇంతకు ముందు ఎంపీ అభ్యర్థికి ఉండాల్సింది ఇది, ఎమ్మెల్యే అభ్యర్థికి ఉండాల్సింది ఇది అని చెప్పారు, కాబట్టి నేను నా పరిధిలో అంటున్నాను. కానీ రేవంత్ రెడ్డిని తీసుకుంటే ఆయన టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చారు,
అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు, తర్వాత ఎంపీకి పోటీ చేసి గెలిచారు, తర్వాత పీసీసీ అయ్యారు, తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. ఇంత బలమైన సీనియర్ నాయకురాలుగా ఉన్న రేణుకా చౌదరి రాజకీయ గోల్ ఏంటి? రాజకీయ గోల్ ఏంటి, ఒక కాంగ్రెస్ మనిషిగా బతికి ఒక కాంగ్రెస్ నైతిక విలువలన్నీ కూడా మనం గమనించి గ్రహించి కాంగ్రెస్ సిద్ధాంతాలు, కాంగ్రెస్ ఆలోచన విధానాలు, లక్ష్యం ఏంటనేది, ఎందుకంటే ఈ దేశ చరిత్రతో ముడిపడిన పార్టీ ఇది. 100 సంవత్సరాలు, 130 సంవత్సరాల పైన అనుభవం ఉన్న పార్టీ ఇది. ఈ దేశ గత చరిత్రలో తిరగేస్తే సువర్ణ అక్షరాలతో రాసిన పేరు కాంగ్రెస్దే మీకు కనిపిస్తుంది. ఎవరు ఎన్ని చెప్పినా ఇది మర్చిపోరు. ఖాదీ అనే వస్త్రం మేము కాంగ్రెస్ గురించి అడగలేదు, మీ రాజకీయ అంతిమ గోల్ ఏంటి? నా అంతిమ గోల్ అంతే, టు లివ్ లైక్ అ వెరీ గుడ్ సిటిజన్, ఆదర్శ సిటిజన్గా ఉండి ఒక ఆడమనిషి ఇంతవరకు చేరగలుగుతుందని నా కోరికలు లేవు. నాకు సీఎం అవ్వాలి, పిఎం అవ్వాలి అనే కోరికలు నాకు లేవు. సో ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ ఖమ్మం టికెట్ కోసం అప్లై చేశారో వాళ్ళకి మీరు ఏదైనా విజ్ఞప్తి చేస్తారా ఇప్పుడు ఆర్టీవీ కెమెరా సాక్షిగా? విజ్ఞప్తి చేసేది ఒక్కటే, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ జిల్లా. ఇది మీరు గుర్తించాలంటే గతంలో పనిచేసిన కార్యకర్తలందరినీ మీరు గ్రహించాలి, గుర్తించాలి, గమనించాలి. కార్యకర్తలందరినీ కలుపుకొని, ఎందుకంటే మేము ఎదురీత ఇన్ని సంవత్సరాలు బీఆర్ఎస్ క్యాంటీగా, బీజేపీ క్యాంటీగా, కమ్యూనిస్టులతో కూడా ఘర్షణ పడిన రోజులు ఉన్నాయి. కాబట్టి అక్కడ వేసిన పునాది ఓన్లీ కాంగ్రెస్. మీరు గ్రహించి అది మీరు ఆహ్వానిస్తే కానీ మీకు కూడా అంటే ఉదయపూర్ డిక్లరేషన్ కి కట్టుబడి మీ కుటుంబ సభ్యులకు టికెట్ అడగొద్దు అని చెప్తారా? నేనవన్నీ చెప్పనండి. ఉదయపూర్ డిక్లరేషన్ చెప్పేదానికి నేను లేను, ఇప్పుడు అనేదానికి అంతకంటే లేను. ఈ నిర్ణయాలు చాలామంది ఉన్నారు మాకు, ఇన్ఛార్జీలు, అబ్జర్వర్లు, కేంద్రం, సో వాళ్ళు చూసుకుంటారు. ఐఎమ్ నాట్ డిస్టర్బ్. సో ఫైనల్ గా ఖమ్మం నుంచి పోటీ చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ నుంచి రేణుకా చౌదరి. మీరు జోషన్ చెప్తున్నారా? మీరు చెప్తే నేను చేస్తాను. మీరు నేను ఇప్పుడు ఇంకంతే, మీరే అసలు క్యాండిడేటు, నేను సెకండ్ క్యాండిడేట్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రేణుకా చౌదరి గారు. ఆర్టీవీ కోసం చాలా సమయాన్ని కేటాయించి తెలంగాణలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిణామాలు, అలాగే ఆంధ్రప్రదేశ్ గురించి కూడా చాలా వివరాలు మీరు చెప్పినందుకు. మొత్తానికి ఖమ్మం కాంగ్రెస్ కోసం చాలా కష్టపడ్డాను, కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తల్ని కాపాడుకున్నాను కాబట్టి ఖమ్మం టికెట్ అడిగే అర్హత నాకే ఉంది అని రేణుకా చౌదరి అంటున్నారు. కానీ అక్కడ నుంచి 3 మంత్రుల కుటుంబ సభ్యులు కూడా పోటీ పడుతున్నారు, వాళ్ళకు కూడా టికెట్ కావాలని అడుగుతున్నారు. కానీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని నేను శిరస వహిస్తాను అని రేణుకా చౌదరి అంటున్నారు. మరి చూద్దాం, రేపో మాపో ఎన్నికల నోటిఫికేషన్ స్కెడ్యూల్ కూడా వచ్చే అవకాశం ఉంది, లోక్సభ ఎన్నికల స్కెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. మరి ఖమ్మం టికెట్ విషయంలో కాంగ్రెస్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం.